Hello guys, welcome back. నా పేరు శ్రీనాథ్ అండ్ ఐఎమ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అట్ సిబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో నేనేం డిస్కస్ చేయబోతున్నానంటే, ఇప్పుడు చాలా మందికి అయితే ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయింది. ఎంసెట్ తర్వాత కాలేజ్కి వెళ్ళే ముందు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఏం స్కిల్స్ నేర్చుకుంటే మనం అందరికన్నా ముందు ఉంటాం అండ్ మనకి కొంచెం మంచి నాలెడ్జ్ ఉంటుంది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మనకి సబ్జెక్ట్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. సో మనం ఏం స్కిల్స్ నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతారు కామెంట్ సెక్షన్లో. సో వాళ్ళ కోసం ఈ వీడియోతో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఒక చిన్న స్టోరీ చెప్తే చూడండి. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినప్పుడు ఏంటంటే, అసలు ఐఐటీ అయితే ఫెయిల్ అయిపోయినా, అసలు జేఈఈ మెయిన్స్ కూడా ఫెయిల్ అయిపోయినా. సో యాక్చువల్లీ నేను కొంతమంది సీనియర్స్ అడిగిన అనమాట. సో సీనియర్స్ని యాజ్ వెల్ as మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కొంతమంది సివిఆర్ కాలేజ్లో. సో వాళ్ళకి అడ్వాన్స్ ఎగ్జామ్ 145 మార్క్స్ వచ్చినాయి. సో వాళ్ళకి ఒకసారి అడిగితే ఏం చెప్పారు అంటే, అరే నేను నారాయణ స్కూల్లో చదివిన. నారాయణ స్కూల్ ఏంటంటే మన ఇంటర్మీడియట్ సిలబస్ ఏదైతే ఉంటుందో అది మొత్తం డివైడ్ చేసి మనకి 6th to 10th క్లాస్లో పెట్టేస్తారు. 6th to 10thలోనే నేను ఆశీష్ అరోరా అని చెప్పేసి, హెచ్సి వర్మ, డిసి పాండే, సో ఇలాంటి బుక్స్ అన్ని చేసిన నేను. సెంగేజ్ మ్యాథ్స్లో, కెమిస్ట్రీలో మనకి జిఆర్వి, సో చాలా బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ అన్ని మేము స్కూల్లో చేసేసినాం. ఇంటర్కి వచ్చినాక ఏమైందంటే జస్ట్ ఒక రివిజన్ లాగా అయిపోయింది. రొటేషనల్ మోషన్ అవన్నీ నేను సింపుల్గా చేసేస్తా అని చెప్పేసి అన్నారు. సో మన నారాయణ స్కూల్స్ ఉంటుంది కదా, నారాయణ ఈ టెక్నో అని చెప్పేసి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి నారాయణలో. సో నారాయణ స్కూల్స్ చదివిన వాళ్ళకి ఏంటంటే ముందే నేర్పించేస్తారు. సో వాళ్ళు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు మన మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ ఇవన్నీ. ప్రతి నారాయణ స్కూల్లో టీచింగ్ బాగుంటుందని చెప్పేసి నేను ఏం చెప్పట్లేదు, కానీ వాళ్ళు కనీసం ఏదో ఒకటి సబ్జెక్ట్స్ పెడుతున్నారు అంటే ఇంటర్మీడియట్ రిలేటెడ్ అయితే పెడుతున్నారు కాబట్టి కొంచెం యూస్ఫుల్ అయ్యే ఉంటుంది మీకోసం అయితే. అంటే ఎవరైతే 10th ఆర్ స్కూలింగ్ నారాయణ కాలేజ్ కంప్లీట్ చేసారో, సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, సో మనం బీటెక్ వెళ్ళే ముందు కూడా సో మనం ముందే నేర్చుకుని వెళ్తే మాత్రం కొంచెం యూస్ఫుల్ అయితే చెప్పేసి నేను అనుకున్నాను. సో నేను నా ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోగానే ఆ 2 to 3 months అయితే గ్యాప్ ఉంటుందో, సో అప్పుడు కొంచెం కోవిడ్ టైం ఉండే. సో దానివల్ల కొంచెం లేట్ అయింది. సో లేట్గా స్టార్ట్ అవడం వల్ల సో నాకు ఒక 2 to 3 months వరకు అయితే గ్యాప్ దొరికింది. కాబట్టి ఆ 3 monthsలో నేను అసలు కొంతమంది సీనియర్స్ కాలేజ్ ప్లేస్మెంట్స్ అయిన వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, సో వాళ్ళ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని అవన్నీ స్కిల్స్ నేర్చుకుని కాలేజ్కి వెళ్ళాను. సో నేను నా హాలిడేస్లో ఏం కంప్లీట్ చేసిన అంటే, మొత్తం సి కంప్లీట్ చేసిన, జావా లాంగ్వేజ్ కంప్లీట్ చేసిన, పైథాన్ కంప్లీట్ చేసిన, ఆ తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ రియాక్ట్ అండ్ నోడ్ కంప్లీట్ చేసిన, ఆ తర్వాత కొంచెం బేసిక్ డిఎస్ అయితే చూసుకుని వెళ్ళాను అనమాట. సో ఇప్పుడు మీకు అంత టైం అయితే ఉండకపోవచ్చు, ఒక 2 to 3 months గ్యాప్ ఉంటుంది కాబట్టి. సో మ్యాక్స్ ఒక 2 monthsలో మీరు ఏం చేయొచ్చు, ఏం నేర్చుకుంటే బెటర్ అని చెప్పేసి చెప్తే చూడండి. సో ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే, స్టార్ట్ విత్ సి లాంగ్వేజ్. సో మీకు ఇదంతా ఐడియా ఉండకపోవచ్చు, అసలు లాంగ్వేజ్ అంటే ఏంది మీరు అనుకుంటారు కదా. లాంగ్వేజ్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను మీకు తెలుగులో మాట్లాడుతున్నా, సో తెలుగు ఈజ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్ ఇస్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ మన ఇద్దరికి వచ్చి కాబట్టి ఇంగ్లీష్ నీకు అర్థమవుతుంది, తెలుగు మన ఇద్దరికి వచ్చి కాబట్టి తెలుగు నీకు అర్థమవుతుంది. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. బట్ కంప్యూటర్ అలా కాదు కదా. కంప్యూటర్కి నేను తెలుగు లాంగ్వేజ్ చెప్తే అర్థం కాదు, హిందీలో చెప్తే అర్థం కాదు, ఇంగ్లీష్లో చెప్తే అర్థం కాదు. సో మనకి ఏ లాంగ్వేజ్లో చెప్పాలి, సి అని చెప్పేసి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, జావా అని చెప్పేసి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, రూబీ అని చెప్పేసి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, రస్ట్ అని చెప్పేసి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, గో అని చెప్పేసి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ అని చెప్పేసి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సో మనకి డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటాయి అనమాట ఇట్లా. సో ఈ లాంగ్వేజెస్ వాడుకొని మనమైతే కంప్యూటర్ ఆ సిస్టమ్తో మాట్లాడుకుంటాం. కంప్యూటర్కి ఏంటంటే ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ అర్థమవుతుంది, మిగతా లాంగ్వేజ్ ఏం అర్థం కావన్నమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అన్న మనం కూడా బైనరీ లాంగ్వేజ్ మాట్లాడితే అయిపోతుంది కదా. సో దానికి బైనరీ లాంగ్వేజ్ వచ్చు, నాకు కూడా బైనరీ లాంగ్వేజ్ కొన్ని నేర్చుకుని మాట్లాడితే సింపుల్గా అయిపోతుంది అనుకుంటారు కదా. బైనరీ లాంగ్వేజ్ ఇస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు లెర్న్ అండ్ ఇంప్లిమెంట్. మనకు మాత్రం హ్యూమన్స్కి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, అది ఓన్లీ కంప్యూటర్స్కి మాత్రమే అర్థమవుతుంది. సో మనం బైనరీ లాంగ్వేజ్ అయితే నేర్చుకోలేము, అది పక్కన పెట్టేయండి. సో మీరు ఏం చేయొచ్చు, సి లాంగ్వేజ్ నేర్చుకుంటే ఆ సి లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ స్టేట్మెంట్సే ఉంటాయి. మీరు ఇప్పుడే చెప్పారు కదా ఇంగ్లీష్ అర్థం కదా దానికి, మళ్ళీ సి లాంగ్వేజ్ హ్యాష్ ఇంక్లూడ్, వాయిడ్ మెయిన్, ప్రింట్ ఎఫ్, ఇవన్నీ ఇంగ్లీష్ వర్డ్స్ కదా. మరి ఇంగ్లీష్ వర్డ్స్ ఎట్లా అర్థమవుతుంది అని చెప్పేసి మీకు ఇంకో డౌట్ వస్తుంది. అదేంటంటే అది ఎట్లా అర్థమవుతుంది అంటే, ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతుందో అది మొత్తం మీకు ఒక కంపైలర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదైతే కోడ్ రాసారో ఆ కోడ్ అంతా కంపైలర్కి ఇస్తారు. కంపైలర్ అంటే ఏంటంటే అదొక టూల్ విచ్ ట్రాన్స్లేట్స్ ద గివెన్ కోడ్ ఇంటూ బైనరీ లాంగ్వేజ్. సో అప్పుడు కంప్యూటర్ అయితే అర్థమవుతుంది. సో కంపైలర్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్థమవుతుంది కదా, సో ట్రాన్స్లేట్ చేసేస్తుంది. ఇప్పుడు నార్మల్ సింటాక్స్ ఏం ఫాలో అవ్వకుండా నార్మల్ ఇంగ్లీష్ మాట్లాడేస్తా, నార్మల్ ఇంగ్లీష్ టైప్ చేసి పెట్టేస్తా, అది నాకు అవుట్పుట్ ఇస్తా అని అడుగుతారు. సో అట్లా పాసిబుల్ కాదు, ఎందుకంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో మాట్లాడతారు. కొంతమందికి సెంటెన్స్ ఫార్మేషన్ సరిగ్గా రాదు, కొంతమందికి ఇంప్లిమెంటేషన్ సరిగ్గా రాదు, కొంతమందికి అసలు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. సో ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ప్రతి ఒక్క సెంటెన్స్ కంపైలర్కి అర్థం అవ్వాలని చెప్పేసి రూల్ ఏమి ఉండదు. సో అందుకే మనం ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్, స్టాండర్డ్ ప్రొసీజర్ ఇంట్రడ్యూస్ చేశారు, కొన్ని సెలెక్టెడ్ లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేశారు. మనకు చెప్పాలంటే ఓవర్ 2000-3000 లాంగ్వేజెస్ ఉంటాయి. బాయ్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంటుంది, ఇది పడితే చాలా డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటాయి. బట్ జనరల్గా పాపులర్ అండ్ మోస్ట్ వైడ్లీ యూస్డ్ బై కంపెనీస్ అండ్ జనరల్గా ఫేమస్ ఏంటివంటే ఈ 4 లాంగ్వేజెస్, సి, జావా, పైథాన్ అండ్ C++. మీ ఓన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా వాళ్ళు ఒక స్టాండర్డ్ ప్రొసీజర్స్ పెట్టారు. ఆ ప్రొసీజర్స్, ఆ సింటాక్స్ ఫాలో అయితే అందరికి సేమ్ ఉంటుంది, ఎవరు మారరాదు. హ్యాష్ ఇంక్లూడ్ ప్రతి ఒక్కరు సేమ్ రాస్తారు, అది నువ్వైనా, నేనైనా, ఫారినర్, మన ఇంగ్లాండ్ అయినా, ఇండియా అయినా, ఎవరైనా సేమ్ రాస్తారు. అది హ్యాష్ ఇంక్లూడ్, వాయిడ్ మెయిన్, ఒక ఫిక్స్డ్ ప్రొసీజర్, ఫిక్స్డ్ స్టేట్మెంట్స్ అవి రాస్తేనే కంపైలర్కి అర్థమవుతుంది అనమాట. ఆ ఫిక్స్డ్ స్టేట్మెంట్స్ ఏవైతుంటాయో, కోడ్, ఆ సింటాక్స్ ఏవైతుంటో ఆ సింటాక్స్ రాస్తేనే మనకి కంపైలర్కి అర్థమవుతుంది. సో అట్లా ఒక డిజైన్ చేశారు, ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ డిజైన్ చేశారు. సో వాటిని మనం లాంగ్వేజ్ అని చెప్పేసి అంటాం. సి లాంగ్వేజ్, జావా, పైథాన్, ఇదంతా మీకు అర్థం కాకపోవచ్చు, ఇది మొత్తం ఏం సోది పెడుతున్న వీడియో అని చెప్పేసి అనుకుంటారు, కానీ మీకు యాక్చువల్గా అయితే జరిగేది ఇదే. మీకు ఒక ఫస్ట్ అయిపోయిన తర్వాత వీడియో చూడండి, ఇంకా మంచిగా అర్థమవుతుంది. సో ఓకే, వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ టైం యాక్చువల్ డీటెయిల్స్ చెప్తే చూడండి. సో మీరు బేసిక్ కాబట్టి, బిగినర్ కాబట్టి ఇప్పుడే స్టార్ట్ విత్ సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు మీరు అడుగుతారు ఎక్కడ నుంచి నేర్చుకోవాలని అడుగుతారు.
సో నేను నా టైంలో ఏం నేర్చుకున్నా అంటే యాక్చువల్ ఒక సీనియర్ ఉండే ఐఐటి మద్రాస్ నుంచి. సో అతను నాకు ఒక ప్లాట్ఫామ్ సజెస్ట్ చేసిన అనమాట, అన్స్కూల్ అని చెప్పేసి. అది నేనైతే అప్పుడు తీసుకున్నాను. నేను ప్రమోట్ చేయట్లేదు, మిమ్మల్ని తీసుకోమని కూడా చెప్పట్లేదు. సో మీరు పెయిడ్ కోర్సెస్ తీసుకుంటే తీసుకోవచ్చు. కొన్ని ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి మనకి కోర్సెరా అని ఉంటుంది, గీక్స్ ఫర్ గీక్స్ అని చెప్పేసి ఉంటుంది, అన్స్కూల్ అని ఉంటుంది, ఇంకా మనకి ఫ్రీ కోడ్ క్యాంప్ అని చెప్పేసి చాలా అంటే చాలా ఉంటాయి. మీరు అవన్నీ పక్కన పెట్టేసి పెయిడ్ కోర్సెస్ కావాలంటే తీసుకోండి, లేదంటే ఇక నేనైతే సజెషన్, బికాస్ ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేయలేరు కాబట్టి మీరు యూట్యూబ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే మంచి బెస్ట్ ఛానల్స్ చెప్తే చూడండి. ఫస్ట్ ఏంటంటే కోడ్ విత్ హ్యారీ. ఆ కోడ్ విత్ హ్యారీ ఏంటంటే హిందీలో ఉంటుంది మొత్తం, CODEWITHHARRY. సో కోడ్ విత్ హ్యారీ మీకు తెలిసి ఉంటుంది చాలా మందికి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అనమాట, అంటే టీచర్ లాగా, మెంటర్ లాగా. సో మనకి చాలా లాంగ్వేజ్ చెప్తాడు అతను, మనకి సి చెప్తాడు, జావా చెప్తాడు, పైథాన్. ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ మీకు హిందీ అర్థం కాదు అంటే మనకి ఇంగ్లీష్లో తెలుసుకో అని చెప్పేసి ఉంటుంది, TELUSKO, తెలుసుకో యూట్యూబ్ ఛానల్ అనమాట. నవీన్ రెడ్డి సార్ అని చెప్పేసి ఉంటాడు. సో అది కూడా చాలా మంది వాడతారు అనమాట, చాలా మంది చూస్తారు. అలా కూడా మనకి మంచి ఫేమస్ ఛానల్, చాలా మంచి లాంగ్వేజ్ అది పెడతాడు అనమాట. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకొక ఛానల్ నరేష్ ఐటీ అని చెప్పేసి ఉంటుంది, సి లాంగ్వేజ్ నరేష్ ఐటీ అంటే మీకు యూట్యూబ్లో వచ్చేస్తుంది. సో అతను కూడా కొంచెం బేసిక్ నుంచి మంచిగా నీట్గా చెప్తాడు, మీకు బిగినర్స్కి మంచిగా అర్థమవుతుంది. సో ఇవి కాకుండా మనకి చాలా ఛానల్స్ ఉంటాయి. ఇంకా గేట్ స్మాషర్స్ అని చెప్పేసి ఉంటుంది, సుధాకర్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంటుంది, జర్నీ లెక్చర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇలా చాలా ఛానల్స్ ఉంటాయి అనమాట. మీరు జస్ట్ యూట్యూబ్లో సెర్చ్ కొట్టండి, సి లాంగ్వేజ్ 1 షార్ట్ వీడియో కానీ, ఫుల్ ప్లేలిస్ట్ కానీ, లేదా కంప్లీట్ డీటెయిల్ వీడియో అని చెప్పేసి అట్లా ఏదో ఒకటి సెర్చ్ చేయండి. మీకు చాలా లాంగ్వేజెస్ వస్తాయి, చాలా వీడియోస్ వస్తాయి. మీరు దాంట్లో ఎవరో ఒకటి చూసుకొని మీరు నచ్చింది ఫాలో అవ్వచ్చు. నా సజెషన్స్ అయితే గో ఫర్ ఐదర్ కోడ్ విత్ హ్యారీ ఆర్ తెలుసుకో ఆర్ జర్నీ లెక్చర్స్ ఆర్ మనకి నరేష్ ఐటీ. సో ఇది ఏదో ఒకటి చూసుకోండి. ఓకే, ఇప్పుడు సి లాంగ్వేజ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అడుగుతారు కదా. సి తర్వాత మీకు టైం ఉంటే పైథాన్ నేర్చుకోండి. సి నేర్చుకుంటే పైథాన్ చాలా సింపుల్, ఇంగ్లీష్లో ఉంటుంది లాంగ్వేజ్. మీరు సి నేర్చుకో ఒక 1 మంత్ పట్టింది అనుకోండి. 1 మంత్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు మ్యాక్స్ ఒక 100 వీడియోస్ ఉంటాయి. 100 వీడియోస్ మీరు అట్లీస్ట్ ఒక్కొక్క రోజు ఒక 5 అవర్స్ స్పెండ్ చేసిన, సో 5 అవర్స్ తీసుకుని మీరు ఒక 20 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. సో ఒక అంచనా వేస్తున్నాను అంతే నేను. మీరు బిగినర్స్ కాబట్టి మీకు ఇప్పుడు చాలా ఎర్రర్స్ వస్తాయి. మీరు VS Code డౌన్లోడ్ చేసుకోవాలి. VS Code డౌన్లోడ్ చేసుకొని మీరు అవన్నీ మీరు ప్రాసెస్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంటారు ప్రోగ్రామ్, అలా మీకు సెమికాలన్ మిస్ అవుతుంటుంది, డబల్ కోడ్స్ మిస్ అవుతుంటాయి, ఆ హ్యాష్ ఇంక్లూడ్ సరిగా పెట్టకపోవచ్చు. ఇప్పుడు బేసిక్ కాబట్టి మీకు చాలా ఎర్రర్స్ వస్తాయి, మీరు ఫ్రస్ట్రేట్ అవుతారు, మీరు క్లోజ్ చేసి పక్కన పడేస్తారు. బట్ చెప్తున్నా కదా, మీరు పేషెన్స్ ఉండాలి. మీరు ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నప్పుడు ఎంత టైం పట్టింది? 1 year పట్టింది ఆల్ఫాబెట్స్ నేర్చుకొని మాట్లాడడానికి మీరు. సో అట్లనే సి లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కొంచెం టైం స్పెండ్ చేయండి. మరి 1 year కాకపోయినా 1 month అయిపోతుంది. సో మీరు ఎర్రర్స్ వస్తే మీరు ChatGPT యూజ్ చేసుకొని మీరు రిజాల్వ్ చేసుకోండి. మీరు పేషెంట్గా వర్క్ చేస్తే మాత్రం మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది ఫ్యూచర్లో. ఓకే, ఇప్పుడు సి లాంగ్వేజ్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే పైథాన్ నేర్చుకోండి. పైథాన్ తర్వాత మీకు టైం ఉందంటే జావా నేర్చుకోండి. జావా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ లాంగ్వేజ్ అక్రాస్ ద వరల్డ్ అనమాట, కంపెనీస్ పరంగా చెప్తున్నాను. నెక్స్ట్ పైథాన్ కూడా అంతే యూస్ఫుల్గా వాడతారు. నెక్స్ట్ C++ ఏంటంటే గేమ్స్లో వాడతారు, గేమ్ డెవలప్మెంట్. C++, C# వీటితో తయారైతే మంచి గేమ్స్ అనేవి. మీరు ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకోండి. మీకు అది అయిపోయేసరికి మీకు మాక్సిమం టైం అయితే అయిపోతుంది. మీకు ఇంకా టైం ఉంటే పైథాన్ నేర్చుకోండి. పైథాన్ కూడా అయిపోయి ఇంకా టైం ఉంటే మీరు జావా నేర్చుకోండి. జావాలో మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటుంది, అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, మనకు ఊప్స్ కాన్సెప్ట్ ఉంటుంది, మంచిగా నేర్చుకోండి. ఆ తర్వాత జావాలో కలెక్షన్స్ ఉంటాయి, ఆ కలెక్షన్స్ కూడా నేర్చుకోండి. ఒకవేళ మీకు ఇంకా టైం ఉందంటే వెబ్ డెవలప్మెంట్ అని ఉంటుంది. వెబ్ డెవలప్మెంట్ అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటారు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆర్ వెబ్ డెవలప్మెంట్ ఆర్ మర్న్ స్టాక్ అని ఉంటుంది. మర్న్ స్టాక్ అంటే MERN. సో మొత్తం ఒకటే అనమాట, మర్న్ స్టాక్ డెవలప్మెంట్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. మనకి ఇంకా మీన్ స్టాక్ అని ఉంటుంది, MEAN, మీన్ స్టాక్. ఇవన్నీ మీకు టర్మినాలజీ మీకు మెల్లమెల్ల మీకు అర్థమవుతుంది. సో వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే వెబ్సైట్స్ తయారు చేయడం. మీరు వెబ్సైట్ చూస్తారు కదా, ఈ-కామర్స్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, మీరు షాప్సీ, మింత్రా, లేకపోతే మీరు యూట్యూబ్ వెబ్సైట్, ఏ వెబ్సైట్ అని చూడండి, ఆ వెబ్సైట్ ప్రతి ఒక్కటి ఇలా ఈ లాంగ్వేజ్ వాటి తయారు చేస్తారు అనమాట. అండ్ అఫ్ కోర్స్ మీరు 1 day, 1 month, 1 year చేసేది కాదు, బికాస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు హైర్ చేసుకొని మీరు అంత పెద్ద టీమ్ ఫామ్ అయ్యి మీరు అంతమంది ఎంప్లాయర్స్ ఉండి వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి మీరు అంత సింపుల్గా తయారు చేయలేరు. కానీ ఒక బేసిక్ లేఅవుట్, ఒక ప్రోటోటైప్ లాగా తయారు చేయవచ్చు. దీనికి ఏం నేర్చుకోవాలంటే MongoDB అని ఉంటుంది, మర్న్ స్టాక్లో చెప్తున్నాను. MongoDB అంటే డేటాబేస్ అనమాట. డేటాబేస్ అని మీకు అర్థం కాదు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్లో లాగిన్ అయితే ఏంది, మీకు అకౌంట్ లేకపోతే క్రియేట్ అకౌంట్ ఉంటుంది. ఆల్రెడీ అకౌంట్ ఉండి పాస్వర్డ్ తప్పు టైప్ చేసిన అనుకోండి, మీకు అక్కడ ఏమొస్తుంది, ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని వస్తుంది. అది ఎట్లా వస్తుంది, ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంది, దాంట్లో పాస్వర్డ్ కంపేర్ చేసి చెప్తుంది. అంటే పాస్వర్డ్స్ ఎక్కడ స్టోర్ అయినాయి, అది డేటాబేస్ అంటారు అనమాట. ఆ డేటాబేస్ని మీరు హ్యాండిల్ చేయాలంటే MongoDB కావాలి. ఆ MongoDB అంటే స్టోరేజ్ లాగా ఉంటుంది. MongoDB ఆర్ Oracle ఆర్ MySQL చాలా ఉంటాయి. సో మెయిన్గా ఫేమస్ వచ్చేసరికి వెబ్ డెవలప్మెంట్కి MongoDB. సో MongoDB నేర్చుకోండి. నెక్స్ట్ మర్న్లో ఏంది, నెక్స్ట్ ఉంది. ఈ అంటే ఎక్స్ప్రెస్ అంటే బ్యాక్ ఎండ్ అనమాట. అంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ సబ్మిట్ చేసి ఎంటర్ చేయగానే మీకు బ్యాక్ ఎండ్ ఏమవుతుంది అంటే, మీరు ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లాగిన్ చేయగానే మీకు మీ డీటెయిల్స్ ఎట్లా వచ్చేస్తున్నాయి. సో అది మొత్తం బ్యాక్ ఎండ్ అనమాట. దానికోసం ఎక్స్ప్రెస్ వాడతారు. ఆ తర్వాత మనకి ఆర్ అంటే ఏంది, రియాక్ట్ జేఎస్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లైబ్రరీ అనమాట. ఇప్పుడు కొత్తగా రియాక్ట్ నుంచి నెక్స్ట్ షిఫ్ట్ అవుతుంది చాలా మంది, నెక్స్ట్ జేఎస్ అని ఉంటుంది. ఇదంతా మీకు అర్థం కాకపోవచ్చు, అర్థమైతే పర్లేదు, అర్థం కాకపోతే మీరు టెన్షన్ తీసుకోకండి. సో రియాక్ట్ అంటే ఏంటంటే అది ఒక ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ అనమాట. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ యూజ్ చేయడానికి అయితే మనం దీన్ని వాడతాం. నెక్స్ట్ ఏంటంటే ఎన్ అనమాట. ఎన్ స్టాండ్స్ ఫర్ నోడ్ జేఎస్. ఇది కూడా మనకి బ్యాక్ ఎండ్ అనమాట. సో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత మనకి APIs ఎట్లా డీల్ చేస్తాం, పోస్ట్ రిక్వెస్ట్, గెట్ రిక్వెస్ట్, సో ఇదంతా మీకు మెల్లమెల్ల తెలుస్తుంది. సో ఇదనమాట. సో దిస్ కెన్ బి మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ టు డూ ఇన్ దిస్ 2 to 3 months ఆఫ్ స్పాన్. ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకోండి, నెక్స్ట్ టైం ఉంటే పైథాన్ నేర్చుకోండి, నెక్స్ట్ టైం ఉంటే జావా నేర్చుకోండి,
జావా అయిపోయినాక టైం ఉంటే కలెక్షన్స్ ఫ్రేమ్ వర్క్ అని ఉంటుంది, కలెక్షన్స్ నేర్చుకోండి. అందులో మనకి లింక్డ్ లిస్ట్, అరే లిస్ట్ అవన్నీ ఉంటాయి. కలెక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంటే మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోండి. వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మీకు HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, మాంగోడిబి, ఎక్స్ప్రెస్, సో మీకు సర్వ్లెట్స్, XML ఇదంతా ఉంటుంది. సో మీకు ఇదంతా యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్లా కావాలంటే చెప్తాను, పాసిబుల్ అయితే చేయండి. లేదు అంటే మీరు సపరేట్గా రిక్వెస్ట్ చేసి నేను ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ అయితే తయారు చేసి ఇచ్చేస్తాను మీకోసం. మీరు ఫస్ట్ ఇయర్ ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి. సో మీరు సెకండ్ ఇయర్లో మంచిగా DSS స్ట్రాంగ్ చేసుకోవచ్చు. సో వెబ్ డెవలప్మెంట్ కింద మనకి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, కోడ్ విత్ హ్యార్ అని చెప్పేసి ఉంటుంది, ఇంకా చాలా చాలా డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఒక్కరికి నచ్చరు కాబట్టి నచ్చిన ఛానల్ ఫాలో అయ్యి మీరు అయితే చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ దేనిపైన వీడియో కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా అసలు ఏం బుక్స్ కొనుక్కోవాలా, లేకపోతే ప్రీ రిక్వెస్ట్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి సజెషన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.